మరి దీన్ని కూడా మార్కెటింగ్ చేసి మళ్ళీ ఎక్కువ టికెట్ రేట్లు పెట్టి అమ్మే పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఆ సినిమా తీసిన తర్వాత. మరి అది చూసే పరిస్థితి కూడా ప్రజలకు కలిగించరు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు, దాన్ని మేము ఐబొమ్మలని చూస్తా అంటున్నారు వాళ్ళు. కొంతమంది కామెంట్ చేస్తే కింద ఇప్పుడు ఇట్లా ఒక సినిమా వస్తుంది, ఐబొమ్మ రవి మీద ఆయన జీవిత చరిత్ర మీద ఒక సినిమా తీయబోతున్నారు అని చెప్పి ఒక డీటెయిల్స్ పెడితే దాని కింద కామెంట్స్ అంతా కూడా ఈ సినిమాని మేము ఐబొమ్మలని చూస్తామంటున్నారు ప్రజలు. ఇప్పుడు తప్పు చేసిండు, అరెస్ట్ చేయాలి, కంపల్సరీ అరెస్ట్ చేయాలి. తప్పు చేసిండు, 100% అది తప్పు. సో ఇక్కడ పర్సనల్ డేటా మొత్తం కూడా హ్యాక్ అయింది కాబట్టి సో అందరి డేటా కూడా ఇప్పుడు రిస్క్లో ఉన్న పరిస్థితి. ఎవరెవరి డేటా 50 లక్షల మంది ప్రజల డేటాని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది, 100% ఉంది. అది తప్పు. బెట్టింగ్ యాప్స్ కానీ లేదా లోన్ యాప్స్గా లేకపోతే ఇతర వాటికి ఆ డేటాను యూజ్ చేసిరు అనేది చాలా కీలకంగా మారింది. ఇక్కడ నా డేటా నాది డేటాలో ఏముంది కాదు, నేను పొలం పనులకి చేసేటోని లేదా కూలి పని చేసుకుని బతికేటోని, నా డేటాలో ఏముంటుందని అనుకోవచ్చు. కానీ మన డేటాతో ఎన్నో రకాల విషయాలు చేయొచ్చు. చాలా సైట్స్ రన్ చేయొచ్చు మన డేటాతో. బెట్టింగ్ యాప్స్ లాంటి సైట్స్ చాలా చేయొచ్చు. మన పేరు మీద బెట్టింగ్స్ కట్టవచ్చు, లోన్స్ తీసుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా వాడే పరిస్థితి ఉంటుంది. సో చివరికి వచ్చి శిక్ష ఎవరికి పడుతుందంటే ఆ డేటా ఎవరిది, నాది లేదా మీది. సో ఎవరికైనా అట్లా శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. సో నాకేం కాదు అనుకోవడం తప్పు. ఖచ్చితంగా డేటా హ్యాక్ అయిందంటే చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఫోటోలతో సహా. మరి ఇవన్నిటినీ కూడా పోలీసులు ఒకటొకటిగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ డేటా ఎవరికి అమ్మారో, ఆ డేటాతో ఏం చేశారనేది చాలా కీలకంగా మారింది. ఈ ఐబొమ్మ రవి వెనక ఎవరున్నారనేది కూడా చాలా కీలక ప్రశ్నలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే ప్రజలు ఎంతో కొంతమంది తెలుసో తెలియకో మాట్లాడే విషయాలు మాట్లాడుతున్నారు. కానీ ఇక ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశం కాదు ఇది. ఇప్పుడు దేశ భద్రతకి సంబంధించిన విషయం ఇది, రాష్ట్ర భద్రత సంబంధించిన విషయం ఇది. ఇది ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కాదు, కేవలం సినిమాలు పైరసీ